హలో దోస్తులందరికీ, అవితా వైన్స్ ప్రేక్షకాభిమానులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, మరి ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్ లో వస్తాయి. దోస్తులు, నిన్న అందరూ మీను చాలా ఓవర్ యాక్టింగ్ చేసింది అన్నారు. కానీ ఏడిస్తే ఎవరికి నచ్చలేదు, ఓవర్ చేసింది అన్నారు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు దోస్తులు బయట. మేము మా వీడియోస్ లో పెట్టేవన్నీ మేము చూసినవే దోస్తులు. అలాంటి వాళ్ళు చాలా మంది అంటే చాలా మంది ఉన్నారు. నేనైతే ఎంత మందిని చూసానో. కొందరు దాన్ని ఓవర్ యాక్షన్ అంటారు, కొందరు దాన్ని నిజంగానే బాధపడుతుందంటారు. ఎవరు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉంటారో వాళ్ళు అలా అర్థం చేసుకుంటారు. ఇంకా నాగార్జున సంగతి చెప్పండి అంటున్నారు. చాలా స్టోరీ ఉంది దోస్తులు. ఆ స్టోరీ అంతా డే బై డే వస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది దోస్తులు. వెంటనే అతన్ని పట్టించి ఇంట్లో నుంచి బయటికి గెంటడం కాదు. నాగార్జున ఇంకా ఏమేం ప్లాన్ చేస్తాడో చూడాలి కదా దోస్తులు. చూద్దాం మరి ఎక్కడి దాకా వెళ్తాడో, ఏం జరగబోతోందో. ఇంకా మీనాక్షి సంగతికి వస్తే అంత గారాభంగా పెరిగింది కాబట్టి అలా ఏడ్చింది మమ్మీ ఏడిస్తే. మీ అందరి అభిప్రాయాలని తెలియజేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. కొందరు హనీ పేరు కూడా సజెస్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మరి దోస్తులు, మీ అందరి కోసం ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్ లో పార్ట్ 113 ని తీసుకొచ్చేసాము. సో పార్ట్ 113 లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ ని. అలాగే వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దోస్తులు. ఏమంటోంది బావా? ఎలాగోలా కన్విన్స్ చేశాను. వెళ్ళు, అందరూ వెళ్ళిపోయారు, అనౌన్స్ చేస్తున్నారు, వెళ్ళు. థ్యాంక్స్ బావా, దాన్ని ఫ్లైట్ ఎక్కిస్తే చాలు. థ్యాంక్ యూ బావా, లవ్ యూ. చలో వెళ్ళండి. మా మమ్మీని డాడీతో పంపించేశాను. నువ్వు ఇప్పుడు దాంతో ఏం మాట్లాడకు. ఫ్లైట్ ఎక్కాక ఏం చేసుకుంటావో చేసుకో. దాన్ని ఇంతవరకు ఎప్పుడు తిట్టలేదు బంటి. చాలా తిట్టేశాను నీకోసమే. అవన్నీ తిట్లు కాదు బావా, దానికి హితోపదేశాలు. పిచ్చి లైట్. నేను చూసుకుంటాను కదా. థ్యాంక్ యూ సో మచ్. ఇటే చూస్తుంది. ఓకే బాయ్. నేను మళ్ళీ మాట్లాడను దాంతో. మరి దాన్ని ఎలా కన్విన్స్ చేస్తావో, అక్కడికి వెళ్ళాక ఎన్ని రోజులు ఉంటారో నాకు తెలీదు. 15 days లో ఒక్క రోజు కూడా మిస్ అవ్వను బావా. ఐ నీడ్ హర్. నా చెల్లి జాగ్రత్త. హ్యాపీ హనీమూన్. థ్యాంక్స్ బావా. మే దిస్ జర్నీ బ్రింగ్ యూ ఈవెన్ క్లోజర్ అండ్ ఫిల్ యువర్ హార్ట్స్ విత్ హ్యాపీనెస్. థ్యాంక్ యూ సో మచ్. మీను, బాయ్. లేట్ అవుతుంది, వెళ్ళండి. కమ్. బాయ్ రా. బాయ్ అన్నయ్య. డోంట్ వరీ, అక్కడ దిగడం ఏమో అవసరం లేదు. అక్కడి దాకా వెళ్ళాక మళ్ళీ రిటర్న్ వచ్చేద్దాం. ఆ, మళ్ళీ మీ మమ్మీ అక్కడ బాధపడుతుంది, నువ్వు కూడా బెంగ పెట్టుకుంటావు కదా. ప్లీజ్ టేక్ యువర్ సీట్. నాన్నెందుకు చూస్తున్నావు? కనీసం అక్కడ వ్యూ చూసి ఎంజాయ్ చేయి. నాన్న చూస్తే ఏమొస్తుంది నీకు? రాక్షసి. రిటర్న్ వద్దామంటే ఏమనట్లేదు. కొంప తీసి మళ్ళీ రిటర్న్ వద్దామంటాదా ఏంటి? ఏమండి? ఏంటి, మళ్ళా కొత్త డ్రామానా? పర్లేదు, వెళ్దామని చెప్పాను కదా. అసలు ఫ్లైట్ ఎక్కొద్దు అనుకున్నాను. ఏదో పాపం బావ బుక్ చేసినందుకు ఫ్లైట్ జర్నీ అయినా చేద్దామని వచ్చాను. ఈ 5-6 గంటలు ఓర్చుకో. దిగాక మీ మమ్మీకి కాల్ చేయి. మళ్ళీ రిటర్న్ 5 hours. ఓర్చుకుంటే సరిపోతుంది. బంటి సారీ. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయవద్దు. నైట్ అంతా నేను సరిగ్గా నిద్రపోలేదు. ఏమండి? ఇలా చూడవా? మళ్ళీ రిటర్న్ అవుతూ నీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు అక్కడే ఉందా? నాకు ఇప్పుడు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. నా కోసం త్యాగం చేయాల్సిన అవసరం లేదు మీను. ఇక్కడ వ్యూ చాలా బాగుందిరా. మనం వచ్చింది ఎందుకేనా? గొడవ పడ్డానుక?
కాదు, ఏడ్చి రిటర్న్ వెళ్ళడానికి. ఇంకోసారి ఎప్పుడు అలా చెయ్యండిరా. సారీ చెప్తున్నాను కదా, నాకు హనీమూన్ అంటే ఎలా ఉంటుందో తెలియదు. నాకు తెలుసు, ఇప్పటికి చాలాసార్లు వచ్చాను కదా. వంటి టైం వేస్ట్ చేయకురా. లేచి ఆఫీస్ వర్క్ చేయమంటావా ఏంటి? నువ్వు మీ అన్నయ్య బాలే ఉన్నారు. అన్నయ్య ఏమన్నాడురా మధ్యలో? నేను చెప్పాను కూడా మీ చెల్లెలతో ఇదంతా అవ్వదని. ఆయన నా మాట వినకుండా బుక్ చేశాడు. పోనీలే, వాళ్ళకు కూడా తెలియాలి కదా నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో. చాలా అనుకున్నాను, ఇలా అవుతుంది అనుకోలేదు. ప్లీజ్ మీను, బోర్ కొడితే అక్కడ వీడియో గేమ్ ఉంది, ఆడుకో. ఎక్కువగా తిట్టేశానా? మళ్ళీ ఏడుస్తావా ఏంటి? వంటి ఐ లవ్ యూ రా. ఏంటి? ఐ లవ్ యూ. వినిపించట్లేదు. ఐ లవ్ యూ బంటి. I'm craving your closeness, Bunty. You make me feel loved and desired. Because you deserve to feel loved every single day, every single moment, Meenu. అసలు నేను నోడవమ్మన్నాడు ఆడికి. నన్ను లేపమని చెప్పిన వాళ్ళు ఓంగా ఎవ్వరు లేపలేడు. పొద్దుగాల లేచి కూర్చుంటేనేమో ఫ్లైట్ లేట్ అయింది పండు అని వండబెట్టిండ్రు. సరే పన్నా, ఓంగ లేపాలే కదా. అటే కన్నట్టుకున్నది, లేవనిలే. నువ్వే చెప్తే కదా నాకు పండుకోమని, మళ్ళా లేపమని నేను నీకు చెప్తే కదా, లేపాలే కదా. లేపలే, శంగ ఎగురుకుంటా పోయింది. పోయి ఏం చేసినావే? గదేనా నీ పని? గందుకే లేచినావు పొద్దుగాల చెడ కొట్టడానికి? ఆ మొక్కను చూడు ఎట్లా పెట్టిందో. అది రోజు మంచిగానే ఉంటుంది, నువ్వు చేసుడికే గిట్ల తయారైతుంది. ఏం అత్తగారింటికి పంపుతానా? అడేమన్నా కష్టాలు ఉంటాయా? ఆడ రోజు వంట చేసి పెడుతుందా అవి మొగనికి? బోలుగా బట్టలు మీద ఆరేయన్నా ఏం చేస్తుంది ఆడిపోయి? చెప్పది ఏం చేయడానికి పోయింది ఆడిపోయి? చప్పుడే కూకుంటూ అయిపోతుంటే కదా. పోంగి ఏడుతుంది ఎవతన్నా? చెప్పు, సంతోషంగా సాగనంపాలే కానీ ఏడ్చి అందరినీ నాశనం చేసి పెట్టినావు. ఇక ఏడుకోతావు పో. మళ్ళా గిట్ట దానికి ఫోన్ చేసినట్టు నాకు తెలియాలి. నేనేం చెప్తానో నాకు తెలియదు. ఫోన్ మాట్లాడకుండా ఎలా ఉండాలి? నువ్వు ఎట్లుంటావో నాకు తెలియదు. అది దాని మొగుని పట్టుకొని అది పోయింది. నువ్వు పట్టుకపోని మొగుని కావాలంటే దాని గిట్ట ఫోన్ చేసి గెలికినావు అనుకో, చూడు ఏం చెప్తాను. నేను అనుకుంటూనే ఉన్నా, ఇది ఇంకా ఏడుసులు తుడుసులు పెడతలేదు, పొద్దుగాలనే లేచింది, బిడ్డను మంచిగానే సాగదోలుతుంది అనుకున్నా. పోయినాకనా నీలాంటి వాళ్ళు ఏవట్టేనే పిరికి పొరగాళ్ళు తయారైతాండ్రు. మీనాక్షి చెల్లె గట్ల చెప్పినా అదే పొంగ మంచి సంబంధం తెచ్చినావు, పెళ్లి చేసినావు, అయిపోయింది. గంతే నువ్వు చేయాల్సింది. ఏమన్నా బుద్ధులు బాధ్యతలు చెప్పు, నేర్చుకో. గంతేగాని నిన్ను దావే కూసో, నిన్ను తినిపి అన్నావే తింటావా, నిన్ను అని దాన్ని ఎట్లా తయారు చేయని అట్లా తయారు చేస్తుంది. నేను రోగం పాడుగాను. అగో నువ్వు గట్ల ఏసుడు చూసి ఆ పోరి కులుకుంటుంది. ఏడుపు ఎవరి మీద ఏడుపు? మళ్ళా దీని మీదనే కదా, చిన్నపిల్ల మీద. దాన్ని మంచిగా చూసుకుంటాను, నన్ను మంచిగా చూసుకుంటలేరని. అది ఇంకేం చూసుకున్నాడు? ఇది తినే తిండే అది తింటుంది, ఇది అనుభవించేటి అన్న అది అనుభవించుతుంది. ఆ పిల్లగాని ఈయన ఉండమని బతిమలాడినావు. సరే అత్తమ్మ ఇల్లరికం ఉంటా అన్నాడు. అట్లున్నప్పుడు నువ్వు వాళ్ళకి ఇంకెక్క రెస్పెక్ట్ ఇవ్వాలి. బంటి అని ఇష్టం ఉన్నట్టు పిలుస్తావు. సరే పిలిచినావు. ఆ పిల్లగాడే కట్టించుకున్నాడు కదా పైన, అలా కావాల్సినట్టు కట్టించుకున్నారు. ఇది ప్రియాంక నాకేమో దిక్కుమాల రూమ్ ఇచ్చిండ్రు, దానికేమో గట్లున్నది అంటాందో రోజు. ఏమో కట్టుకోండి మీరు కూడా. నీ మొగుడు ఏం బిక్తాడు ఆనే? మంచాలున్న తెచ్చినావు పెద్దలుని, చెప్పక చేయక పెళ్లి చేసుకొని వచ్చింది. ఇట్లుంటాయి నువ్వు చేసేటి. చక్కగా ఉన్నావా అది ఇప్పుడు? ఏమో ఇట్లా చూసు నేర్చింది, చూస్తే భయపడతా అనుకున్నావే. ఏమరా నాన్న? మొత్తానికి ఎట్లా వేసి ఫ్లైట్ ఎక్కిచ్చేసింది.
ముందు వెళ్ళిందా సురేష్? అగో మళ్ళీ ఎడుతుంది. ఏంటి మమ్మీ నువ్వు అసలు అరే కూసరా కూసో. ఎందుకు ఇట్లా చేస్తున్నావే? దాన్ని ప్రశాంతంగా ఓనియవా? అప్పుడు నేను వెళ్తా అన్నప్పుడు స్వప్న రానంటే నువ్వు ఎలా రియాక్ట్ అయ్యావు? వాళ్ళ మమ్మీ కూడా నీలాగే చేసింది, గుర్తుందా? ఇది ట్రిప్ ని క్యాన్సిల్ చేసుకుంది. నాకు ఇప్పటికీ అది గుర్తొస్తే ఎంత కోపం వస్తుందో తెలుసా మమ్మీ? బంటి ఒక్క మాటైనా అన్నాడా నిన్ను? తన కోపం వస్తే ఏం చేస్తాడో కూడా తెలీదు. నిన్ను మీద మాత్రం ఎప్పుడు చూపించాడు, మన మీద కూడా. ఇంకొకరు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కేవలం నా మీద నమ్మకంతోనే అక్కడే ఉండి వెయిట్ చేశాడు. అరే దీన్ని ఫోన్ చేయని అక్కడ ఇంకోసారి. ప్లీజ్ మమ్మీ, నువ్వైతే ఫోన్ మాట్లాడకు. కనీసం వారం రోజులైనా ఉండని వాళ్ళని. వారం రోజులు ఉంటుందా నిన్ను? నానమ్మ, చూసావు కదా ఇది దీని పరిస్థితి. గదే చెప్తాన్నారా? అదేందో అత్తగారింటికి పోయినట్టు ఫీల్ అవుతాంది ఇది. దీనికి కూడా 2 టికెట్లు బుక్ చేయకపోయినవరా? ఇద్దరు ఆలు మగలు వదరు మిన్నో అనుకుంటే దాని చుట్టూ తిరుగుతుండే. దానికి అక్కడికి వెళ్ళడం ఎందుకు? ఇక్కడనే తిరుగుతూ అయిపోతుండే కదా అందరూ. అసలు పెళ్ళైనప్పటి నుంచి వాళ్ళకి ప్రైవసీ అనేది లేదు. బంటి ఫీలింగ్స్ నాకు అర్థమవుతున్నాయి. ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ బంటి అంటే చాలా ఇది. ఇటు ఆఫీస్ వర్క్, ఇటు ఇల్లు ఇచ్చోడు అయిపోతున్నారు. వాళ్ళ మమ్మీ వాళ్ళని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాడు. బంటి ఏమైనా తక్కువ అనుకున్నావా? వాళ్ళ ఇంట్లో ఎంత గారాబం చేస్తారో తెలుసా మమ్మీ నీకు? ఎంత ఎఫెక్షనేట్ గా ఉంటారో తెలుసా? అవన్నీ విడిచిపెట్టుకొని ఇక్కడికి వచ్చాడు. మరీ కూతుర్ని అతను ఇష్టపడ్డాడు కదా అని ఇలా చేయొద్దు మమ్మీ. పిలుచుకో, ఎవరిని ఇంట్లోకి పిలుచుకొని వాళ్ళతోటి 2 రోజులు ఉండు. ఆ రాణి నీ సరిత వాళ్ళని పిలుచుకుంటా అంటివి కదా, పిలుచుకో. మొత్తం దాని మీదనే పెట్టకు మనసు. పోయిందా బాబు చిన్నమ్మ? ఆ వెళ్ళింది. ఏమైందమ్మా? మా ఇంటి మహాలక్ష్మిని ఎందుకు ఏడిపిస్తాండ్రు? లక్ష్మినికి ఏం తెలీదు, నువ్వు వెళ్ళు. ఉండు, ఏం ఘనకార్యం చేసిందో ఈయన మీ ఇంటి మహాలక్ష్మి. నేను ఇక్కడ పిచ్చోన్నా మమ్మీ? నీకు ఎలా కనిపిస్తున్నాను? ఎప్పటి నుంచి అడుగుతున్నాను బంటిని. పెళ్ళైనప్పటి నుంచి రిక్వెస్ట్ చేసి ప్లాన్ చేసి ఇదంతా సెట్ చేశాను. అన్ని టికెట్స్ కరెక్ట్ గా బుక్ అయ్యాయి. సెక్యూరిటీ అరేంజ్ చేశాను. ఇవన్నీ నేను చేసి పెడితే నువ్వేం చేస్తున్నావు మమ్మీ? బంటి అక్కడ 15 days ఉంటానన్నాడు మమ్మీ. బంటి ఒక్క రోజు ముందు వచ్చినా అది నీ వల్లే అని నాకు అర్థమవుతుంది. చూడు మమ్మీ, నేను చెప్పినా నువ్వు వినట్లేదు కదా. నేను అసలు నీతో మాట్లాడను కూడా మాట్లాడను. నీతో మాటలు బంద్ చేస్తాను వాళ్ళు ముందు వస్తే మాత్రం. అదేంట్రా, మంచిగా అనిపిస్తూనే ఉంటారు. వాళ్ళకి నచ్చకపోతే వచ్చేసేమని చెప్పాను. వాళ్ళు నోట్లే పాల డబ్బు వేసుకొని చిక్కుంటూ పోయిన అనుకున్నావే? వాళ్ళకి తెలియదా మంచిగా లేకపోతే రారా? నువ్వు చెప్తేనే అత్తరు, లేకపోతే లేదా అని. రాండ్రి ఇడిచిపెట్టుండ్రి రాండ్రి. మొత్తం ఇదే ఉన్నదిరా. నేను ఎంత తిట్టినా కూడా మళ్ళీ అదే మాట్లాడుతుంది. ఏందమ్మా? ఇదొకటి తప్పసారి. ఏందే టిఫిన్ చేయపోనాడు? చేసినమ్మా. ఎవరు తింటే వాళ్ళకు పెసరట్లు వేడి చేసి పెడతా. పచ్చడి చేసి పెట్టిన. ఎందుకమ్మా ఏడ్చుడు? సంతోషపడాలి గాని. లక్ష్మి ఏడకమ్మా, ఏడకు. అది ఏడ్చుడే శుద్ధ వేస్ట్. అది ఏడితే ఏం రాలేదాడ బూడిద అని నేను అనుకుంటే ఇది వచ్చి ఏడకుండ్రి అని ఓదార్పు యాత్ర చేయబట్టే. నీ యాత్ర అక్కడికి పోయి వేయకపోయినావే, దీన్ని కూడా పట్టుకపోకపోయినావు లక్ష్మి ఆడికి. ఓదార్పు యాత్ర చేస్తుండే మీ ఇద్దరికి. అమ్మ నేను ఒక్క మాట చెప్తాను నేను. ఇప్పుడు ఆ పిల్లాడికి పోయి వస్తుంది కదా, వచ్చినాక ఆమెల మార్పు మీరే చూస్తారు. మొత్తం మారిపోయి వస్తుంది. ధైర్యంగా అయితే చూడండి. ఈ పని ఎప్పుడో చేస్తే అయిపో కదా అని అనుకుంటారు చూడండి మీరే. పెళ్ళైంది ఇంకా చిన్నపిల్లనే. మీకు గంతే, అమ్మాయికి గంతే. నువ్వు నా క్లాస్ పెడుతున్నావా లక్ష్మి? ఆమెలో మార్పు వస్తుందని చెప్తున్నా. ఇలా మీరుంటారు, ఈ ముసలమ్మ ఉన్నది. రేపు ఎవరు ఉంటారో ఎవరు పోతారో ఎవరికి తెలుసమ్మా? ఆ పిల్లను ధైర్యంగా బతకనియాలి. ఎన్ని రోజులు? నెలనా 2 నెలల? 2 నెలలు అంటున్నావేంటి లక్ష్మి? 15 రోజులు మాత్రమే. వెళ్ళడానికి 1 రోజు, రావడానికి 1 రోజు. అవి తీసేస్తే 13 రోజులే. 13 రోజులేనా? అంటే 2 వారాలు. ఓర్ని, ఇవాళ రోజు వస్తే అయిపోయా 2 సార్లు. దానికి ఏమన్నా పట్టుకరాపోవే తాగా నీకో తిన నీకో.
అగో ఏడ్చి ఏడ్చి తలకాయ నొప్పి తెచ్చుకునే తట్టున్నది. డ్రై ఫ్రూట్ షేక్ పట్టుకురా అన్నమ్మా. పెద్ద సార్ చేసిన పోయి ఇద్దామంటే పన్నాడు. డాడీని అసలు నిద్రపోనిచ్చిందో లేదో రాత్రి అంతా. ఆఫీస్ లో ఎక్కువసేపు ఉంటలేడు డాడీ. నాతోనే అయితే లేదంటున్నాడు. ఏం చెప్తాందో, నువ్వు టికెట్లు బుక్ చేసినప్పటి నుంచి అని చెవులు నవ్వులుతాందో మనం. చెవులు నవ్వులుడేదమ్మా అంత రోత. అమ్మ డ్రై ఫ్రూట్ జ్యూస్ తీసుకొస్తా అన్న. నువ్వు తీసుకురా లక్ష్మి, నాకు కూడా ఏదైనా తీసుకురా. నువ్వు సపరే కూకోరా. ఎందుకు అట్లా సీరియస్ గా పెట్టినావు? నీకు కూడా తలకాయ వస్తుంది. అక్కడ చూడండి నా పరిస్థితి. లేని కోపాన్ని ఆర్టిఫిషియల్ గా తీసుకొచ్చి ఒర్రి ఒర్రి సగమైన దాన్ని ఎట్లా తిట్టినా అనుకున్నావు. అది గుర్తు చేసుకుందంటే నాతో ఈ జన్మలో మాట్లాడదు. అట్లా తిట్టిన దాన్ని. ఏం కాదురా, అది ఆడ ఎంజాయ్ చేసి వస్తుంది కదా. మా అన్న నా కోసమే వేసిండని దానికి తెలియదా? మా తెలుసుకుంటది. అది నీ అక్కసంటిది కాదు. దానికి బాగుంటది తెలివి. ఇగో ఇది దాన్ని అనగబెడతాంది దాని తెలివిని. మమ్మీ ఇలారా. ఏంటి మమ్మీ నువ్వు ఇలా ఉంటే మేము అందరం ఎలా ఉంటాం చెప్పు. నానమ్మ కూడా ఇలా తిడుతుంది, కానీ నీకు కొంచెం ఏదైనా జరిగితే దానికి మనసులో ఆడుతుందా? నువ్వు నవ్వుకుంటూ ఉండాలి మమ్మీ. అప్పుడే మేము అందరం మా వర్క్ చేసుకోగలం. నేను ఇలా చూస్తూ మేము ఎలా ఉంటాం మమ్మీ? ప్లీజ్. బండి కళలో సంతోషం నువ్వు చూడాల్సింది మమ్మీ. వెళ్ళేటప్పుడు మీనాక్షిని పక్కన పెట్టు. బంటి చూసుకుంటాడు. బంటి గురించి ఒకసారి ఆలోచించు మమ్మీ. ఏడవద్దు ప్లీజ్. సరే లేరా, ఏడవను. స్మైల్. ఇప్పుడే కాదు మమ్మీ. బంటి ఏ బిజినెస్ ట్రిప్ వచ్చినా దాన్ని తీసుకువెళ్తాను బావా అని నాకు ఎప్పుడో చెప్పాడు. నీ భార్య నీ ఇష్టం అని ఎప్పుడో చెప్పేశాను. నువ్వు మాత్రం అడ్డుకట్ట వేయద్దు మమ్మీ. లెట్ దెమ్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్. మాల్దీవ్స్ నా డ్రీమ్ మమ్మీ. వాళ్ళు వెళ్తున్నారు అక్కడికి. అందరికన్నా ఎక్కువ సంతోషపడేది నేనే. దే డిజర్వ్ ఇట్ మమ్మీ. కరెక్ట్ చెప్పినవరా. దే డిజర్వ్ ఇట్. అందుకే వాళ్ళు పోగలుగుతున్నారు. ఇక దాన్ని ఏమనకు. ఫోన్ చేస్తే మన ముందట్నే ఫోన్ చేయించుదాం. బంటికి చెప్పు. నేనేమనలే, ఫోన్ మాట్లాడతాను. ఫోన్ అయితే మాట్లాడకుండా ఉండమని చెప్పొద్దు. దానికి మాత్రం ఏ నెగిటివిటీ దగ్గరికి రానివ్వకు. ఉమ్. మై స్వీట్ మామ్. అయినా నువ్వేంట్రా దాన్ని అన్ని మాటలు అన్నావు? ఇంతకు ముందు ఎప్పుడైనా కోపం ఉంటే అదంతా తెచ్చి ఇప్పుడు తిట్టినట్టుంది. నా చెల్లి అంటావు. ఏం చేసావురా నువ్వు దానికి? ఇదేనా తిట్టడమా? అది ఎంత హర్ట్ అవుతుందో తెలుసా నీకు? నేను దాన్ని ఎప్పుడైనా ఒక మాట అన్నానా మమ్మీ? నీ పిల్లాన్ని చూడుపో, వాళ్ళ అన్నయ్యని ఎలా సతాయిస్తుందో. తన బడ్జెట్ సహకరించకపోయినా ఒక్క మాట కూడా అనడు. అది ఎంత సతాయించినా కూడా ఓర్చుకుంటాడు. నువ్వు ఉన్నావు, అసలు ఏం చేసావని దానికి? ఎందుకని మాటలు అన్నావు? నీ పిల్లం ఎన్ని తెమ్మని సతాయిస్తుందో తెలుసా? అక్కడికి వెళ్ళాక ఊపిరాడనివ్వదు వాళ్ళ అన్నయ్యకి. ఏమన్నా అన్నాడా ఒక్క రోజన్నా? ఎందుకంటాడు? ఒక్కసారి కాకపోతే ఇంకోసారి ఎప్పుడైనా చిరాకు వస్తుంది ఎవరికైనా. అది అట్లా సతాయిస్తుంది, నీకు తెలియదు. నీ కొడుకు సురేష్ ఆయనకు పైసలు పంపుతాడు ఇది పోయినప్పుడల్లా. బామ్మ. ఏంటి? ఈ పిల్ల ఆడికి పోయినప్పుడల్లా నీ కొడుకు పైసలు పంపుతాడని చెప్తానా. వాళ్ళ అన్నకి ఇబ్బంది కావద్దని. వాళ్ళ అన్న పెద్ద సత్యపూసేం కాదు, పెద్ద ఇది కాదు. నా మనవనే అంటున్నావే. ఆడు ఎన్నాడన్నా ఒక్క మాట నన్ను అన్నాడా? చెల్లెను ఇవాళ నువ్వు చేసుడికే గానే అట్లా అనాల్సి వచ్చింది. అది కూడా యాక్టింగ్ చేసినా అని చెప్తాడు. అర్థమైతలేదు నీకు? మరేం చేయను, అది ఏడిస్తే నాకు ఏడుపు వచ్చింది. నా అంగనాల్సిన ఆటకాలు ఆడకు. అది ఏడితే నీకు ఏడుపచ్చుడు కాదు, నువ్వు మొదలు పెట్టినావట ముందు. అది మంచిగానే ఉన్నదట ముందు. నా కొడుకు చెప్పలే అనుకున్నావే నాకు. అటు ఆఫీస్కి ఒక్కడైండు, ఇటు చిన్నదాన్ని చూసుకోవాలి. అన్ని సతాయించి పెట్టకు అని ముందట కొంచెం నవ్వుకుంటుండు. ఆ చిన్నదాన్ని పట్టుకరాపో. నువ్వు గొడిసేపు ఎత్తుకో, నేను గొడిసేపు ఎత్తుకుంటా. మీనాక్షి ఉంటే అది ఎత్తుకుంటుండే. రోజంతా ఓడాడితాడు దాన్నిగా. ఆ చిన్నపిల్ల కూడా ఆయనతో బెంగ పెట్టుకో జిక్క. వాళ్ళ పిన్న వచ్చిందట, మరి వెళ్తుంది కావచ్చు ఇంటికి. పోతే పోని, పంపిసి అప్పుడేక. దీనికి ఓ దిక్కు ఈ పనే ఉంటది ఇడ. దీంతో టార్చరు. పిల్లనెత్తుకో అంటది ఊకే. వాడు ఎత్తుకోకేం ఊకుంటాడు. వానికి ఇష్టమే బిడ్డ అంటే. ఎన్నని చూసుకుంటాడు. పోతా అనగానే పంపి కారు ఇచ్చి వెంటనే.
మళ్ళీ ఏం నాటకాలు ఆడుతుందో. మీనాక్షి పోయింది. రోజుకు ఒక్కసారైనా దాన్ని చూడకపోతే నాకు మనసులో పట్టది. ఎన్ని రోజులు పోతారో ఏమో. ఎన్ని రోజులు దాన్ని చూడకుండా ఉండాలి. కనీసం నా పెళ్ళాం దగ్గరికన్నా పోతా. దెబ్బలు కొంచెం కొంచెం మానుకుంటున్నాయి. రేపెల్లుండి పోతా. ఊకే దీని దగ్గర ఉండి ఉండి బోర్ కొడుతుంది. సుత్తి ముఖంది. ఎప్పుడు వస్తావురా మిన్ను? నిన్ను వెనుక నుంచి వచ్చి హద్దుకున్నాను చూడు. ఎంత బాగుండిందో ఆ రోజు. ఆ రోజంతా ఫుల్ హ్యాపీగా ఉన్నాను నేను. దాన్నే గుర్తు చేసుకుంటూ ఉంటున్నాను రోజు. మళ్ళీ నీ కౌగిలిని ఎప్పుడు ఇస్తావు మీనాక్షి? ఇంతకుముందు వెనుక నుంచి, ఇప్పుడు మాత్రం ముందు నుంచే హత్తుకుంటాను చూడు. వచ్చేటప్పుడు ఒక్కదానివే వస్తావు కదా. నువ్వు బాధలు ఉన్నప్పుడే ఏం చేయాలో అదే చేస్తాను. అన్నయ్య, చెల్లెమ్మ వదిన ఎక్కడికి వెళ్ళింది? అక్కడే ఎక్కడో ఉంటుంది. ఆ వేస్ట్ దాని గురించి ఈ వేస్ట్ వచ్చి అడుగుతుంది. నన్నే అడుగుతారు మళ్ళా. బ్రేక్ఫాస్ట్ అయిందా చెల్లెమ్మ? ఇంకా లేదన్నయ్య, మనందరం కలిసే చేస్తాం కదా. నన్ను ఒక్కదాన్ని ఎందుకు అడుగుతున్నారు? ఏదో ఈ రోజు అంతా హడావిడిగా కనిపిస్తోంది. అయితే అది పోయిందన్నయ్య. మీనాక్షి ఆ పొద్దు పొద్దునే పోయిండ్రట. మీద తాళం వేసింది. తాళం వేసుకొని వెళ్తారా? అంటే అత్తమ్మనే వేస్తుంది తాళం. రోజు పనులతోటి క్లీన్ చేపిస్తుంది, మళ్ళా తాళం వేసి పెడుతుంది వాళ్ళు లేకపోతే. మనం వెళ్ళొద్దా ఏంటి వాళ్ళ రూమ్ లోకి? అమ్మో, నేనైతే ఒక్కసారి చూడ్డానికైనా వెళ్ళాను. బెడ్రూమ్ అయితే చూడలేదు. ముందట 2 రూములు చూసిన. మనం ఎప్పుడు విల్లా కొనుక్కుందామని అడిగిన సురేష్ని, అంతే కోపంతో వచ్చేసిండు. ఇంతవరకు నేను వెళ్ళలే చూడలే. ఇక్కడికి వచ్చినారా వదినా? అది పోయింది, దరిద్రం వదిలింది. నాకైతే వాడు పోయిందంటే పీడ పోయింది అనిపిస్తుంది. నాకు మీనాక్షి పోతే దరిద్రం వదిలినట్టుంటది. ముందు నువ్వు వెళ్ళవే, అసలు దరిద్రం వదులుతుంది. నా మీనాక్షిని ఇష్టం ఉన్నట్టు అంటది ఇది. వాడు ఓవరాక్షన్. అబ్బా, 15 రోజులు ప్రశాంతంగా ఉండొచ్చు. పర్మనెంట్ గా అక్కడనే చేస్తే అయిపోతుంది వాడు. నీ మాట నిజమైతుంది. సస్తాడు. ఏంటి? వాడు అక్కడనే చావాలంటున్నావు కదా. నీ ఇళ్ళన్న వాడి చేస్తే దరిద్రం వదులుతుంది. ఏంటా మాటలు? మీరే అన్నారు కదా వదిన, వాడు అక్కడనే చావాలని. నేను అలా అనలేదు. నువ్వు ఎట్లన్నా ఆడ ఆనే చేస్తాడు దరిద్రుడు. మరి చావడం బతకడం ఎందుకండి? అక్కడనే చేస్తాడంటే అక్కడనే ఉండాలి అని అన్నా నేను. ఆ మీనింగ్ తో అన్నా. మరి చచ్చిపోవడం ఏంటండి? ఏమైతుంది వదినే, ఆడుండి ఏమన్నా లాభం ఉన్నదా మనకు? సత్తాడు. మొత్తం నీళ్ళే ఉంటాయి కదా ఆడ. నీళ్ళలో పడితే ఊపిరాడక సత్తు దరిద్రం వదులుతుంది. స్వప్న, నువ్వు కొంచెం ఎక్కువ చేస్తున్నావు. ఆ ఎక్కువ చేస్తున్నానా? మీరు రోజు తిడతారు వాణ్ణి, అప్పుడేం లేదా? నేనంటేనే వచ్చిందా? ఇందాక కూడా మీరు అదే ఉద్దేశంతో అన్నారు, వాడు అక్కడే చావాలని. నాకు అర్థమైంది మీ ఉద్దేశం. అటు ఇటు చేసి నా మీద వేయకు స్వప్న. నేను అలా ఎప్పటికీ కోరుకోను. వాడు ఎవడైనా సరే మీనాక్షి భర్త. మరి అంత నీచంగా నేను ఆలోచించను. చూసినావు అన్నయ్య వాదిని ఎట్లా అంటుందో? వానికి నాకేమన్నా పగనా, కొట్లాటనా? ఏదో మీకోసమే నేను వాడికి ఇది చేస్తున్నా. మీకు సపోర్ట్ చేయడానికే కదా వాడిని తిడుతున్నా. చెల్లెమ్మా, నువ్వు ఊరుకో. ఈ రోజుల్లో మంచి వాళ్ళు ఇట్లనే కనిపిస్తారు, చెడ్డ వాళ్ళే దేవుళ్ళు లెక్క కనిపిస్తారు. ఏంటి నాకు నువ్వు కూడా? తనకంటే తెలీదు. నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు? నీ మాటలు నిజమైతే వాడు చేస్తాడని. చేస్తాడు. ఇంకో 4 సార్లు అను. నిజమైతుంది, ఏమున్నది? మీ ఇద్దరి మధ్యలో కూర్చుంటే నాకు మొత్తం నెగిటివిటీ నిండిపోతుంది. అసలు పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి మీ దగ్గర నుంచి. ఫస్ట్ మొదలు పెట్టింది మీరే కదా వదినా. మొదలు పెడుతుంది. మన మధ్యలో ఒక మాట కూడా అనద్దు, అదే ఎండి చేస్తుంది మళ్ళా. నేనేమన్నాను? వాళ్ళు పోయిండ్రు, దరిద్రం పీడ అన్ని పోయినాయి అన్నారు కదా. నా సలహా ఏంటంటే, వాడు పర్మనెంట్ గా అటే పోతే మీరు మంచిగా పైన రూమ్లు వాడుకోవచ్చు. అది ఏడ్చుకుంటే ఏదో మూలకుంటది. మీ రూమ్ దానికి ఇస్తే ఏడ్చుకుంటుంటది. మొగుడు పోతే మీ అమ్మ ఊకుంటదా? ఇంకో పెళ్లి చేస్తుంది. అప్పుడన్నా మనమే సంబంధం తీసుకొద్దాం. మనకు నచ్చినవన్నీ తీసుకొద్దాం. మన చెప్పు చేతలలో ఉండాలి వాడు. అప్పుడు వాళ్ళ ఆస్తులు కూడా మనమే కొట్టేయచ్చు. ఏంటి స్వప్న, నువ్వు ఇంత నీచంగా ఆలోచిస్తున్నావు? వంటి చనిపోవడం ఏంటి, ఆస్తులు కొట్టేయడం ఏంటి, నిన్నుకి ఇంకో పెళ్లి చేయడం ఏంటి? నువ్వు అన్న మాటలు మమ్మీ విందనుకో, నిన్నేం చేస్తుందో తెలుసా?
ఆమె ఎందుకు వింటది? నేను మీతోటి చెప్తుంటే ఇప్పుడు మీరు చెప్పినాయని నేను మీ అమ్మకు పోయి చెప్తున్నా. నేను చెప్పినవి మీరు చెప్తారేంది? ఓకే కూల్ స్వప్న, ఈ టాపిక్ విడిచిపెట్టు. మీరే చెప్పరు వదినా, నాకు బాధ అనిపించదా? ఒక్కసారి నన్ను ఆ రూమ్ లో చూడనియలేరు. నేను కూడా ఇంతవరకు చూడలేదు. నేను కూడా చూడలే. మీకు చూడాలనుందా? అంటే మనం ఫ్యూచర్ లో ఒకవేళ కట్టుకుంటే మోడల్స్ అన్ని చూసి పెట్టుకుంటే బాగుంటదని అట్లా. దాని కీస్ ఎక్కడ ఉంటాయి స్వప్న, మీకు తెలుసా? ఆ కీస్ మీ అమ్మ దగ్గరనే ఉంటాయి. నేనైతే అస్సలు అడగను. నన్ను ఏమో తిడుతుంది అడిగితే. నేనే అడుగుతాను. మన ముగ్గురం వెళ్ళి ఒక రోజు చూసొద్దాం. అక్కడికి పోతే నాకు అదే గుర్తొస్తుంది. అది ఉన్నట్టు ఊహించుకోవచ్చు. అక్కడనే పడుకుంటే ఇంకా హాయిగా ఉంటది. ప్రియా, ఏంటండి? వాళ్ళు వచ్చేదాకా మనం పైనే పడుకుందామా? నాకు ఎందుకో కింద ఆ రూమ్ నచ్చట్లేదు. ఆ రూమ్ ఏదో ఉన్నట్టు అనిపిస్తోంది నాకు. అందులో ఉన్నప్పటి నుంచి అసలు మనం ఒక స్టెప్ కూడా ముందుకు వేయడం లేదు. యుఎస్ కి వెళ్ళడం ఆగిపోయింది. బిజినెస్ ఇంకా స్టార్ట్ అవ్వడం లేదు. నాకేమో ఇలా. వాళ్ళ రూమ్ లో ఎందుకు? మమ్మీని ఒక ఫ్లాట్ కొనివ్వమంటాను, అక్కడికి వెళ్ళిపోదాం. అంటే బయట నువ్వు అనేది? ఆ, బయటే. అదేంటి ప్రియా, మనం విల్లా కొనుక్కుందాం అనుకున్నాం కదా, మళ్ళీ అపార్ట్మెంట్ ఫ్లాట్ ఎందుకు? విల్లా ఇప్పటికిప్పుడు ఎలా కొంటాం? అది కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు కొంటేనే బెటర్. ఎందుకంటే మనం ఇష్టం వచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు. అయినా ఇక్కడ ఎందుకు, సిటీలో కొనుక్కుందాం. ఇక్కడ ఇప్పుడు టెంపరీగా ఒక ఫ్లాట్ కొనుక్కుంటే అయిపోతుంది. నాకు ఇష్టం లేదు ప్రియా. ఎందుకలా అంటున్నావు? నేనేం చెప్పినా ఇష్టం లేదని డైరెక్ట్ గా ఎలా చెప్తావు? అసలు ఏమనుకుంటున్నావు? నాకు నీ మనసులో ఏముందో నాకు చెప్పు. చూడు ప్రియా, ఆ స్వప్న చూడు, వాళ్ళ అమ్మతో మాట్లాడుతోంది. తనకి పుట్టినిల్లు మెట్టినిల్లు ఇవన్నీ ఉన్నాయి చూసావా? ఇక్కడ బోర్ కొడితే అక్కడ, అక్కడ బోర్ కొడితే ఇక్కడ. నువ్వేమో పర్మనెంట్ గా ఇక్కడే. నేను చూస్తే నాకు బాధేస్తుంది. ఇప్పుడు మనం బయట ఫ్లాట్ తీసుకుంటే అప్పుడు నువ్వు ఇంకా ఒంటరిగా ఫీల్ అవుతావు. అసలు మా మమ్మీ డాడీ మన పెళ్లిని యాక్సెప్ట్ చేస్తే మనకి ఇక్కడ ఉండాల్సిన కర్మ ఉండకపోతుండే. మనల్ని అందరూ చీప్ గా చూస్తున్నారు ఇక్కడ. నాకేం అలా అనిపించట్లేదు. నాకు చీప్ గా ఎందుకు చూస్తారు? నీకు అనిపించదు, ఎందుకంటే చీప్ గా చూసేది నన్ను. నాకు మరి అందుకే బయటికి వెళ్ళిపోదాం అంటున్నాను. లేదు లేదు, నీకోసం ఈ మాత్రం నేను ఓర్చుకుంటాను. ఇక్కడ చూసావు కదా, మన రూమ్ కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. నువ్వు అన్నది నిజమేనా? మనల్ని చీప్ గా చూస్తున్నారు. అదంతా కాదు, ఒక 15 days అయినా మనం పైన పడుకునేటట్టు ఎరించి. నాకు అసలు రూమ్ లోకి వెళ్ళాలనిపించట్లేదు. వాడిని చూడు, ఆ పైన ఉండే సక్సెస్ అయిండు. మనం ఉండే ఏరియాని బట్టి కూడా ఉంటదట. మమ్మీని అడుగుతాను. వాళ్ళు వచ్చేదాకా మనం అక్కడే ఉందాం, ఓకేనా? అయినా నువ్వు నాకు ఇప్పుడు చెప్తావా మమ్మీ? ఎప్పుడో ఒకసారి చెప్పినా గానీ నువ్వు ఫోన్ ఎత్తులే లేక ఏమైనా బిజీ బిజీ బిజీ. ప్రియాంకతోటేనా నువ్వు బిజీగా ఉన్నది? నేను బిజీగా ఉంటే నా ఫోన్ ఎందుకు బిజీ వస్తుంది మమ్మీ? ఏమో మరి, ఫోన్లు కూడా బిజీ వస్తాయి కావచ్చు నువ్వు బిజీగా ఉంటే. ఏం తెచ్చింది నా కోసం పిన్ని? నువ్వు వచ్చినాకనే చూసుకో. నీకు పెట్టకు పట్టుకొచ్చింది. చాక్లెట్స్ తెచ్చిందా మమ్మీ? చాక్లెట్లు బిస్కెట్లు అన్ని తెచ్చింది. నేను వచ్చేసరికి ఉంచుతావా, మొత్తం కథం చేస్తావా? ఇక నువ్వు ఎంత లేట్ చేస్తే అంత లేట్ అవుతుంది, అయిపోతాయి అన్ని. అయినా పిన్ని అప్పుడు ఎప్పుడో వస్తే నువ్వు నాకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు మమ్మీ? మొత్తం ఖాళీ చేసి ఉంటావు. ఆ రాణికి ఇచ్చిందా ఏమన్నా? ఏమి ఇవ్వలే, దానికి అదంటే వాడనే వాడది. దానికి ఏమి ఇస్తుంది? చిన్నారికి తెచ్చిందా? చిన్నారికి వేలే, పొన్నారికి వేలే. నీకు నాకు నీ బిడ్డకు అంతే. ఓ, నాకు అందుకే పిన్ని అంటే మస్తు ఇష్టం మమ్మీ. ఐ లవ్ పిన్ని. దీని బొందా, ఇది దీని ఓవర్ యాక్షన్. 2 కోట్లు అడుగుమంటే ఎన్ని రోజులైంది, ఇంకా శాతం అయితే లేదు దీనికి. పిన్ని అట, ఐ లవ్ పిన్ని అట. ఇప్పుడు అడిగిపోతుంది ఏంది? వస్తాను మమ్మీ, ఈ రోజే రావడానికి ట్రై చేస్తాను, లేకపోతే రేపు మార్నింగ్ వస్తాను, సరేనా? ఇక ఇవాళ పెసలు ఏం తెప్పించుకుంటానంటే, మమ్మీ నేను లేనప్పుడు ఎందుకు తెప్పిస్తావు? నేను వచ్చినాక తెప్పించుకుందాం. ఇక మేము తినద్దా అని, మేము మనుషులం కదా, తిని తినద్దా? మంచిగా ఎప్పుడు ఏదో ఒక స్పెషల్ తెప్పిస్తావు, మంచిగా అది మేసుకుంటా కూర్చుంటాంది రాని. మాట మాటకి రాని ఎందుకు తెస్తుంది? అన్ని ఎటు పంపించకు, వచ్చినాక అన్ని స్పెషల్ చేసుకుందాం. నేను వస్తున్నా అంటే జంప్ అవుతుంది ఈ మధ్య. ఏడికి పంపియ, నువ్వు అయితే రా తొందర. సరే మమ్మీ,
నేను సురేష్కి చెప్తా. బాయ్ బాయ్. మమ్మీ ఏందే? ఏం లేదు వచ్చినాక మాట్లాడుకుందాం. ఆనయిల్లు మల్లదేవుళ్ళకి పోయిండ్రా? మల్లదేవుళ్ళు దేవుళ్ళ? ఏం దేవుళ్ళు? మల్లదేవుళ్ళ కాడికి పోతా అన్నారు గాని. అదేం దేవుళ్ళు మమ్మీ? ఎవరు, ఎక్కడ, ఎప్పుడు? చేసి ఎప్పుడు నా జీవితం మొత్తం ఏడ్చుకుంటూనే ఉండనా నేను. ఎందుకు? నేను అన్నందుకు. ఎందుకు మమ్మీ అట్లా అంటావు? లేకపోతే దాన్ని పైసలు పెట్టి ఇంగ్లీష్ మీడియంలో చదివితే నువ్వేమైనా చదివినావే? ఇంగ్లీష్ అక్షరం ముక్కత్తందా నీకు? నాకెందుకు రాదు మమ్మీ, వచ్చు. ఐ టాక్ ఇన్ ఇంగ్లీష్, ఐ వాక్ ఇన్ ఇంగ్లీష్, ఐ ఈట్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఈటు టాకు గంటే వచ్చు. ఇంకేమచ్చే? అక్కడికి వచ్చినాక మాట్లాడదాం అన్న కదా మమ్మీ. మల్ల దేవుళ్ళ కాడికి పోయిండ్రా? ఏం దేవుళ్ళు మమ్మీ? మల్ల దేవుడు ఏంది? మల్లన్న దేవుడా? దేవుడు కాదే. అయ్యో నీకెట్లా చెప్పుడే? మల్ల దేవుళ్ళే. ఎవరు పోతాన్నారు? నువ్వు ముందది చెప్పు. నా మీనాక్షి బంటి పోతా అనలే రానే హనీమూన్లకు. హనీమూన్ కి పోతా అన్నారు, పోయిండ్రు ఇవాళనే ప్రొద్దున. మరి మల్ల దేవుళ్ళేంది? మల్ల దేవుళ్ళకే గానీ అలా పోయింది. ఓ మాల్దీవ్సా? గదే మరి. నేను తెలివి పాడగాను. ట్యూబ్ లైటే ఇదైతే. ఇచ్చా మమ్మీ నీకేమన్నా? మాల్దీవ్స్ అనాలి గాని మల్ల దేవుళ్ళు, ఆ దేవుళ్ళు, ఈ దేవుళ్ళు ఏంది? గట్లనే అంటారు. నేను గందుకే నీలాంటి వాళ్ళ కోసమే యూట్యూబ్ ఛానల్ పెడతాన్నా. అనసూయ సింగిల్ ఫిష్. పెట్టు ఎవడు చూడడు. ఎందుకు చూడడు? నువ్వు రోజు చూడాలి, సంపుత. లేకపోతే ఆ మాత్రం ఇంగ్లీష్ ఫిష్ అన్నా నేర్చుకో. ఆ మాత్రం ఏంది? మస్తు పెడతాన్లా. నేను నేర్చుకొని పెడతా. ఎవరు నేర్పిస్తారు నీకు? వాళ్ళు సాట్ జీపీటీ అంటే కదే చెప్తుంది. సరే మంచిది, పెట్టినావా మరి? పెడతా. నేను వచ్చినాక ఆడబిడ్డవు ఏంత మంగళారతి పట్టి పెడతా. అబ్బో, కనీసం దీనికన్నా వాల్యూ ఇస్తున్నావు మమ్మీ నాకు. ఏ పని చేసినా నువ్వు ముందుండాలి. ఏ బిడ్డవు లక్ష్మీదేవి నువ్వు అడుగు పెడితే చూడాలకి ఎంత మంచిగా అవుతుందో. వాళ్ళ కంపెనీ కూడా గద పెద్దగా అంటావు గాని ఎవరు అన్నారు ఇక్కడ. సరే మమ్మీ, బాయ్. నాడు తొందర నాడు, చాక్లెట్ అయిపోతాను. ఏమైంది? మా పిన్ వచ్చిందట, నేను వెళ్తున్నాను మా ఇంటికి. మీ పిన్న అనసూయ ఆంటీకి సిస్టర్ ఉందా? ఉంది, ఒక్కతే సిస్టర్. ఆస్ట్రేలియాలో ఉంటది. ఆస్ట్రేలియా నుంచి వచ్చిందట. నాకేమైంది వచ్చిందో ఏమో. 2 కోట్లు ఎప్పుడు అడుగుతావు? అవలేదానా? అనుకున్నా నువ్వు వీక్తావని. అంటే ఇప్పుడు వెళ్తావా స్వప్న? వెళ్ళాలి కదా అన్నయ్య. మా పిన్నికి నేనంటే ఎంత ఇష్టమో. నా కోసం ఏమేమి తెచ్చిందో ఏంటో. నేను ఎంత తొందరగా వెళ్తే అంత బెటర్. మరి మన బిజినెస్ సంగతి ఏమనుకుంటున్నావు? నువ్వు ఇలా ఊరుకురికే వెళ్తూ ఉంటే బిజినెస్ ఏం చేస్తావు? నేను ఇవాళ ఖచ్చితంగా అడుగుతానయ్య సురేష్ ని. ఇవాళ అడిగి రేపు వెళ్తా ప్రొద్దున్నే. నాకైతే ఎంత సంతోషంగా ఉందో ఇప్పుడు. కనీసం మాట వరుసకైనా మా ఇంటికి వస్తావా వదినా అని కూడా అడగట్లేదు. నాగన్నది కరెక్టే, నాకు అత్తగారిల్లే లేదు. మొత్తానికి ఇక్కడే ఉండాలా నేను? పైనకి ఎప్పుడు అడుగుతారు? మనం ఎప్పుడు వెళ్దాం పైనకి? అడిగినప్పుడు నిన్ను పిలుస్తానులే. ఓకే వదినా. హే ఏంటి ఈమె? ఏమైంది నాకు? సురేష్ ని అడుగుతా అని ఎన్ని రోజులు అవుతుంది? అసలు అడుగుతానే లేదు. వాడు ఎక్కడుంటున్నాడు? ఇంట్లో. ఎప్పుడో వెళ్తాడు, ఎప్పుడో వస్తాడు. ఎప్పుడు అడుగుతుంది? సండేలో ఏదైనా హాలిడే ఉంటే బాగుండు. ఏమైనా వాడిని బంటిగాడు మొత్తం బుక్ చేసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా వాడినే తీసుకెళ్తున్నాడు. వాడిని ఒక డ్రైవర్ లాగా యూజ్ చేస్తున్నాడు. వాడిని ఏదో ఒకటి వేయాలి, మనసులో పడతలేదు నాకు. ఇట్లా ఇంట్లో ఇంతమంది డిస్టర్బ్ అవుతున్నారు వాడు చేయబట్టి. పొద్దున పెద్ద డ్రామా అంట. మా అమ్మ ఏడ్చిందట. ఎందుకు? అది పోతుందని మీనాక్షి. నువ్వు యుఎస్కి వెళ్తే కూడా ఏడుస్తుంది కదా మీ మమ్మీ. ఏడుస్తుంది, ఎందుకంటే మనం అంత దూరం మళ్ళీ తిరిగి రాము కాబట్టి. ఇది వెళ్ళేదే 15 రోజులు, మళ్ళీ రాదా? ఎందుకు ఏడవడం? ఇది ఏడవగానే అది ఏడ్చిందట. నేను వెళ్ళనని కూర్చుందట. అంటే ఇప్పుడు వెళ్ళిందా లేదా? ఫ్లైట్ అయితే ఎక్కించొచ్చాడట సురేష్. వెళ్ళనని ఏడుస్తుందట. అంటే ఇప్పుడు తొందరనే వస్తారా ఇక? ఏమో తెలీదు. దానికి అదే ఫీలింగ్ ఉంటే వచ్చేస్తుంది 1-2 రోజుల్లో. మరి 1-2 రోజుల్లోనే వచ్చేస్తుందా?
నాకు తెలుసు దాని గురించి. దానికి మంచిగా అనిపించకపోతే వచ్చేస్తుంది, లేకపోతే డిప్రెషన్ లోకి పోతుంది. మరి అసలు ఎందుకు పంపించిండ్రు? ఇక్కడనే ఉంటే అయిపోతుంది కదా. అట్లాంటి వాళ్ళతోటి చాలా డేంజర్. నువ్వు ఎంత కేరింగ్ గా మాట్లాడతావు నాకు అందరి గురించి. ఎంతైనా నీ చెల్లే కదా, మన ఇంట్లో మనిషి. బావా బావా అనుకుంటూ నాతో ఎంత బాగా మాట్లాడుతుంది. పాపం మీనాక్షి. ఏం చేస్తుందో ఏంటో. వాడు విడిచిపెడతాడా ఈ ఛాన్స్ ని? అస్సలు విడిచిపెట్టాడు. దానికి ఏమేమి ఎక్కిస్తాడో మన మీద వేస్ట్ గాడు. అక్క, ఏం పుట్టింది దీనికి? లేవగానే కుక్క ముఖం పెట్టుకొని లేచింది. ఎవరిది ఇంత స్టైల్ గా రెడీ అయింది? కిందకు వచ్చింది. మన ఇంటి పని మనిషి బూటీ. బూటీయా? అదేం పేరు? నా పేరు నా ఇష్టం, నీకెందుకమ్మా? మీ పేరు సూటి, నా పేరు బూటీ. అబ్బో, పొగరు బానే ఉంది కదా. బాయిడక్క, ఏమైంది అంత సీరియస్ గా పడుతుంది? చెప్పన అత్త అన్నది, ఫోన్ చేసిన. బా ఇక్కడ అని అడిగాను. స్వప్న ఎప్పుడు వస్తుందట్న? నేను ఎప్పుడు వచ్చాను? దానికి వెళ్ళదు గానే, నేను ఇంతకు ముందే చెప్పిన. బా ఇక్కడ. ఏం బా దాని బా ఏంది? అవమ్మా ఏందట? చూడు అడుగుతుంది. బా ఎక్కడ అని అడిగాను. దపని చేస్తామేమో తెల్లారులేవంగానే బా బా అనుకుంటా. ఓ చిప్పు పట్టుకున్నానే బా 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 అని. చిల్లర ఎత్తారు ఎవరన్నా వచ్చి. అది పొద్దుగా లేవంగానే ఇట పట్టుకపోయింది బావను. ఆ బేబీ వేస్ట్దా? ఓ అమ్మా, మా బేబీ మేడం ఏమన్నా అంటే మా చూడ చెప్తానా. నీ బేబీ మేడమా? నువ్వేమైనా దాని అసిస్టెంట్ వా? అవును, అసిస్టెంట్ లెక్కనే. అమ్మ లేనప్పుడు ఇంట్లో ఏం జరుగుతుందో అని నేను చెప్తా. సిగ్గులేదా నీకు? ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావు? చీటి ఏంటక్క, నువ్వు బావాలో వెళ్తాడని చెప్తే నేను పొద్దున్నే లేచేదాన్ని కదా. పొద్దున్నే వెళ్ళేదాన్ని. ఆయన ఎటు పోయిందో నీకు చెప్పిండ్రా? గుడికి వెళ్ళిండు. అట్లనే వాకింగ్ చేసుకొని వస్తారట. వాళ్ళది వాళ్ళ మ్యారేజ్ డే అట. అవునా? అలా మ్యారేజ్ డేనా? అయ్యో, చెప్పకపోతేమే. నేను చెప్పుడు హ్యాపీ మ్యారేజ్ డే అని. ఇప్పుడెందుకు? 12 గంటలకు అలారం పెట్టుకొని కేక్ కటింగ్ చేయించి చెప్పనంటివి. అట్లా ప్లానింగ్ చేద్దామా మరి? బావ వచ్చేసరికి సర్ప్రైజ్. నీకు కొంచెం కూడా సిగ్గులేదక్క. బావ పెళ్లి చేసుకుంది మనల్ని కాదు. మనల్ని అంటదేంటిది? మనల్నా అంటే నేను నన్ను పెళ్లి చేసుకోలేదు, ఇంకెవరితో చేసుకొని మ్యారేజ్ డే జరుపుకుంటున్నాడని చెప్తున్నా. అవును కదా, నా బేబీని చేసుకున్నాడు. ఇలా మ్యారేజ్ డే వాళ్ళ మ్యారేజ్ డే చేస్తావా నువ్వు? అంటే నీకు సంతోషంగా ఉందా? బా దాన్ని పెళ్లి చేసుకుంటే? ఓ అమ్మ, దాన్ని దీని అనక్కు, మా బేబీ మేడాన్ని. నాకు ఇప్పుడు బాగా కావాలి. చాక్లెట్ బిస్కెట్ కావాలన్నట్టు బాగా కావాలంటది ఏంటి? ఆయన ఈ బాగా బాసేంది? అత్తడు ఆగే గుడిపోయిందట. ఎటు పోతాడు? 9-10 వరకు అత్తడు. ఛీ, నేను బావతో ఈరోజు తోటకి వెళ్దాం అనుకున్నాను. తోటకా? వాయమ్మో, ఇంత డైరెక్ట్ చెప్తాంది. ఎందుకే పోయారు తోటకు? ఎందుకంటే మాడి పళ్ళు కోసుకురాడానిక? ఓ బత్తడని చెప్తారంటే పోతే పోతురు గాని మంచిగా రోజుకోటి మాగ పెట్టుకొని తినచ్చు మాడి పండు. నీకు రోజుకోటి ఏడా ఉంటాయి, రోజుకు 10 అంతాయి. ఇంతకీ స్వప్న ఎప్పుడు వస్తుందట అత్తమ్మా? నేను నీకు చెప్తే నువ్వు చంపేద్దామని చూస్తాను అని. ఎటు పోయేలేదు. అది ఎప్పుడు వస్తుందో నేను చెప్పా. సడన్ సర్ప్రైజ్. మరి వంటలు అవి ఇవి చేసి పెట్టడం అవసరం లేదా? ముందు రోజు నుంచో ప్రిపేర్ చేస్తారు కదా నన్ను. చేసుడే కానీ ఇప్పుడు చెప్పా. చచ్చిపో, నాకేంది. హేయు రాణి, నా పేరు రాణి. హేయు రాణి కాదు. కాఫీ తీసుకొని రాపో. అమ్మేమన్నా నీకు అసిస్టెంట్ పని మనిషా? అమ్మకి ఎందుకు చెప్తాను? కోడలంటే పని మనిషి అసిస్టెంటే. నీకేం తెలుసు? నీకేమన్నా పెళ్ళా కుటుంబమా? నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని చెప్పాను కదమ్మా. మా అత్త టార్చర్ భరించలేకనే విడాకులు తీసుకొని బయటకు వచ్చేసిన. దాన్ని ఎట్లా చిత్రహింసలు పెట్టానో అట్లా పెట్టిన కేసులేసి. ఇప్పుడు చక్కగా కూర్చున్నది ఇంట్లో. ఇట్లనే ఎవరితో దాని అక్క నచ్చింది. అది ఇది ఇద్దరు కలిసి ఆవిడలేదు. దాన్ని దీన్ని ఇద్దరిని బొక్కలేపించిన. అవునా? అంటే ఇప్పుడు వాళ్ళు జైల్లో ఉన్నారా? బెయిల్ మీద బయటకు వచ్చిండ్రు. ఇంకొక సంవత్సరం అయితే చాలు, పర్మనెంట్ దానిలోనే ఉంటారు. బెయిల్ మీద బయటకు రాదు, ఏం రాదు. దాన్ని దాని అక్కని ఇద్దరిని జైల్లో వారేసిన. నా మొగుడు ఇప్పుడు నా ఎంట పడతాడు. చూస్తా, ఇంకో 4 రోజులు చూసి చేసుకుంటా మళ్ళా అన్నీ. అంటే ఇప్పుడు మీ అత్త వాళ్ళ అక్క కూడా జైల్లోనే ఉందా? ఆవు, మా అత్త, మామ, దాని అక్క ముగ్గురు అలానే చచ్చారు. అసలు దాన్ని ఆనే నరికేత అయిపో. అనవసరంగా కేసులు బీసులు అని పోలీస్ స్టేషన్ లో చుట్టూ చెప్పిన. ఏంటి నువ్వు చూస్తే ఇలా ఉన్నావు కానీ
అంత వైలెంట్ గా ఉన్నావు? చూస్తే సైలెంట్ గానే ఉంటా గాని వైలెంట్ పనులు చేస్తా. తొందర ఏం తెచ్చుకుంటారో తెచ్చుకోండి, ముక్కలు ముక్కలు కోస్తా, మ్యారినేట్ చేసి వంట చేస్తా.